భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం వార్ 2. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సినిమాకు స్టైలిస్ట్ గా పనిచేసిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అదాజానియా ఎన్టీఆర్ లుక్ గురించి, ఆయనతో పనిచేసిన అనుభవం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ అప్రయత్నంగా ప్రదర్శించే సహజమైన బలాన్ని, పౌరుషాన్ని నిలుపుతూనే ఆయన పాత్రకు వాస్తవికతను జోడించడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. వార్ 2 కోసం ఎన్టీఆర్తో తొలిసారి పనిచేయడం ఒక కొత్త అనుభూతినిచ్చిందని, అదొక అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిందని అనైతా తెలిపారు. ఎన్టీఆర్ గదిలోకి అడుగు పెడితే చాలు, అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఒక విద్యుత్ ప్రవాహం లాంటి శక్తి సంచరిస్తుంది. అది ఆర్భాటంగానూ, కావాలని ప్రదర్శించేదిగానూ ఉండదు. అదొక అయస్కాంత శక్తి లాంటిది అని ఆమె వివరించారు. కేవలం తన ఉనికితోనే వాతావరణాన్ని ఉత్తేజపరిచే అరుదైన సామర్థ్యం ఆయన సొంతం. ఆ తరువాత ఆయన చిరునవ్వు, ఆప్యాయత, తాను పోషిస్తున్న పాత్ర పట్ల ఆయనకున్న లోతైన ప్రశాంతమైన ఆత్మవిశ్వాసం మనల్ని కట్టిపడేస్తాయి. తాను ఎవరో ఆయనకు మొదటి నుంచే స్పష్టంగా తెలుసని అనైతా ప్రశంసించారు. ప్రముఖ ఫిలిం మేకర్ హోమీ అదాజానియా భార్య అయిన అనైతా ఎన్టీఆర్ లుక్ గురించి వివరిస్తూ, ఆయన లుక్ను వాస్తవికతకు దగ్గరగా ఉంచాలనుకున్నాను. అదే సమయంలో ఆయన అప్రయత్నంగా ప్రదర్శించే ఆ తిరుగులేని బలాన్ని, పౌరుషాన్ని నిలబెట్టుకోవాలి. ఆయన ఉనికిలో ఒక విధమైన సహజత్వం ఉంటుంది. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా ఆయన కనిపిస్తారు అని అన్నారు. ఈ భావననే శక్తివంతమైన, నిరాడంబరమైన వార్డ్రోబ్గా మార్చాం. లెదర్, రగ్ జాకెట్లు, బలమైన సిలౌట్లు ఉపయోగించాం అని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ స్టైలింగ్లో ఎలాంటి అనవసరపు హంగులు, ఆర్భాటాలు ఉండవని అనైతా స్పష్టం చేశారు. కేవలం తన పని తాను చేసుకుపోయే వ్యక్తిత్వం ఆయనది. ఆయన స్టైలింగ్ కూడా దీన్నే ప్రతిబింబిస్తుంది. సూటిగా, ప్రభావవంతంగా, ఎలాంటి మొహమాటం లేకుండా ఉంటుంది అని ఆమె వివరించారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లు ఒకరినొకరు ఢీకొనబోతున్నారు. కీరా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వార్ చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఆ యాక్షన్ థ్రిల్లర్ వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్లో ఇది 3వ చిత్రంగా నిలిచింది. అందులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించగా, వాణి కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రలో నటించారు. దారి తప్పిన తన మాజీ మెంటర్ను అంతమొందించేందుకు నియమితుడైన ఒక భారతీయ రా ఏజెంట్ కథ అది.